ఆ బైకర్కి ఒక యాక్సిడెంట్, అది కదా మెయిన్ మూలం. సో దానికి ఆ మద్యం తాగాడు, ఆ కల్తీ మద్యం తీసుకెళ్ళి బెల్ట్ షాపు, ఆ బెల్ట్ షాప్ చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తోంది అంటే ఎట్లా సార్? ఏంటి ఒకసారి అనిపిస్తుంది ఇలాంటి విషయాల మీద మాట్లాడాలని, కానీ తప్పదు, ఎందుకంటే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి. బెల్ట్ షాపుల్ని హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా అరికట్టలేరండి. వీళ్ళు చాలా నయం, చాలా స్ట్రిక్ట్ గా ఉండదు. దొరికితే అంటే అంత ఇంపాసిబుల్ టాస్క్ అది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గ్రామం ఉంటదంటే వాడు షాప్ దగ్గరికి వెళ్ళి 10 బాటిల్స్ కొనుక్కుంటాడు. 10 బాటిల్స్ అమ్మనంటాడా ఆ షాప్ అతను? తెచ్చిపెట్టుకుంటాడా? అర్ధరాత్రి కూడా ఇప్పుడు తాగులు మద్యపాన ప్రియులు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఒక క్వాంటిటీ తెచ్చుకుని తాగుతూ ఉంటారు. మధ్యలో అయిపోద్ది. అయిపోయినప్పుడు వాళ్ళకి అందుబాటులో షాపులు ఉండవు. ఏం చేస్తారండి, ఇక్కడ పలానా కూడా అమ్ముతాడరా బాబు అని చెప్పేసి ఆడి దగ్గర పంపిస్తారు. పంపిస్తే వాడు 100 రూపాయలు 200 లేకపోతే 150 ఒక 50 రూపాయలు లాభం వేసుకుని అమ్ముతూ ఉంటాడు. అతనికి ఒక జీవనోపాధి. ఇది అంత ప్రమాదం కూడా కాదు. అతనికి ఒక జీవనోపాధి. ఇది అంత ప్రమాదం కూడా కాదు. నా నేరం ఏమిటని